నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్బీకే 109. ఇక ఈ యొక్క చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులకు సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. అయితే ఇటీవల దసరా కానుకగా టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ వస్తుందని అంతా ఆశించారు. కానీ అదేది జరగలేదు. కనీసం దీపావళి వస్తుందని అనుకున్నారు. అప్పుడు కూడా మేకర్స్ నిరుత్సాహపరిచారు. అదే సమయంలో టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్కు ఇంకాస్త సమయం పడుతుందని నిర్మాత నాగవంశి ఫ్యాన్స్ను బుజ్జగించారు. అయితే తాజాగా మేకర్స్ నందమూరి ఫ్యాన్స్లో జోష్ నింపేలా టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ అప్డేట్ ఇచ్చేశారు. ఇక ఈ నెల 15న ఉదయం 10:24 టైటిల్ టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అలానే ఓ పవర్ఫుల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య వెనుక వైపు నుంచి చూపించారు. బాలయ్య వీపుపై గన్ను గొడ్డలి పట్టుకొని సీరియస్గా వైల్డ్గా నిలబడడం కనిపించారు. ఇక ఆ మధ్య నిర్మాత నాగవంశి టైటిల్ టీజర్ గురించి మాట్లాడుతూ వీడియో రిలీజ్ ముడిపడి ఉంది. దర్శకుడు బాబీ టైటిల్కు విజువల్ బ్యాగ్తో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ యొక్క చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్లో చిందేనుంది. సితారా ఎంటర్టైన్మెంట్ ఫ్యాషనర్ సినిమాస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్తో నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించడం జరుగుతూ ఉంది. ఇక ఈ యొక్క చిత్రానికి డాకు మహారాజా, వీరమాస్ సర్కార్, సీతారాం ఇలా పలు రకాల టైటిళ్లు వినిపిస్తూ ఉన్నాయి. బాలయ్యను ఇదివరకు ఎన్నడూ చూపించని విధంగా సరికొత్తగా చూపించబోతూ ఉన్నారు బాబీ. హై యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందిస్తూ ఉన్నారు. గతేడాది విడుదలైన భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ యొక్క సినిమాపై హైప్ అయితే భారీగానే నెలకొని ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు టైటిల్ టీజర్కి సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది.